మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నాకేం స్టోరీస్ లేవండి, ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ తప్పుగా వినపడింది? హాయ్ మాస్టర్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాకేంటి ముగ్గురు అమ్మాయిలు కానీ ముగ్గురు అమ్మాయిలకి డబ్బులు ఇవ్వాలి కదా, అది నా బాధ. ఇది మీరు ఒప్పుకుంటారండి? అబ్బాయిలు డీసెంట్ అంట మాస్టర్. ఆ వెబ్ సిరీస్ లో ఆ క్యారెక్టర్ ఇతను డీసెంట్ అయితే నేను ఒప్పుకోను. గిఫ్ట్ పెట్టాం అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏదో మంచి గిఫ్ట్, అబ్బా ఏం పెట్టి ఉంటుందిరా, ఏం గిఫ్ట్ ఇచ్చు అనుకుని ఏదో పేపర్ మీద ఏదో ఊరికి రాసి పెట్టి భోజనాలు బాగున్నాయి ఈరోజు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బట్ ఈ రోజు అయితే నాతో పాటు అల్లరి చేయడానికి అసలు ఒక వెబ్ సిరీస్ టీం ఉంది కంప్లీట్గా. ఇష్టమే కానీ ప్రేమ లేదంట. కానీ ఇష్టం ఉన్న దగ్గర ప్రేమ అయితే ఉంటుంది కదా, కానీ ఇష్టం అంటున్నారు కానీ ప్రేమ లేదంటున్నారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం తొందరపడుకు సుందరవదన కానివ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వచ్చు, వీటన్నిటిలో ఎక్కువగా ఫీమేల్ ఎక్కువ ఉంటూ ఉంటారనమాట సిరీస్లో. బట్ ఇందులో కూడా ఫీమేల్ ఎక్కువ కనిపిస్తున్నారు. అసలు ఆ సీక్రెట్ ఏంటో ముందు డైరెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం. హాయ్ సాయి గారు. కాదండి, సీక్రెట్ మీరు చెప్తారా లేకపోతే చెప్పించమంటారా? అంటే చెప్పడానికి ఏం లేదు, అంటే స్టోరీని బట్టి ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో స్టోరీ ఎలా డిసైడ్ చేస్తే అలా రాస్తూ ఉంటాం. అంటే అమ్మాయిలు స్టోరీ బట్టి వస్తారా లేకపోతే అది డైరెక్టర్ డిమాండా? లేదు అంటే డైరెక్టర్ డిమాండ్ అని కాదు, స్టోరీని బట్టి. మరి ఇక్కడ డైరెక్టర్ డిమాండ్ అంటున్నారు. రెండు 50-50 ఉంటాయి. రెండు ఏదో ఏదో ఒక 50% కావాలి మాకు. స్టోరీ ప్రకారమే. సాయి గారి ఇంప్లిమెంటేషన్ అంతా అదంతా ఏం లేదు, జస్ట్ స్టోరీని బట్టి. ఒక్క స్టోరీ అలా ఉంటది, ప్రతి స్టోరీ అలానే ఉంటుందా? అంతేనా? అంటే మరి 3 స్టోరీస్ మరి అట్లా అదే నాకు అదే డౌట్. నథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో ఒక అబ్బాయికి చాలా స్టోరీస్ ఉంటాయి. సో జనరల్గా సాయి గారికి ఎన్ని స్టోరీస్? సాయి గారికి అలాంటి ఏం లేదు. నాకు ఈ స్టోరీస్ అన్ని సాయి గారు ఏమో అని డౌట్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనుకొని అని తీసేస్తున్నారేమో టైటిల్ పేరు చేసి. పార్ట్ 1, పార్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. మాకు చాలా విషయాలు తెలుసు, ఇప్పుడు చెప్పేమంటారా? సాయి గారు మాట్లాడుతున్నారు, ఫస్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడండి. ఎక్కువగా కపుల్స్ మాట్లాడుకునే వర్డ్ నువ్వు అంటే ఇష్టమే, బట్ అది లవ్ కాదు అంటారు. అంటే ఎందుకంటారు? ఇష్టం ఉంది కానీ లవ్ లేదంటారు, దేనికని? అంటే ఎందుకు అంటే చెప్పలేను, కానీ సిచ్యువేషన్ బట్టి అలా మారుతూ ఉంటుంది అంతే. సిచ్యువేషన్స్ అంతేనా? సరే, మరి హీరో గారిని అడుగుదాం. అడగండి ఒకసారి. బాగా ట్రైలర్ లో నాకు 3 అమ్మాయిలు కనిపిస్తున్నారు, అసలు ఏంటి? అఖిల్ గారు జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ డైరెక్టర్ అండి, అంతే. ఆయన ఏం చెప్తా అది చేస్తా నేను. సింపుల్ కాదు, దట్స్ ద ఆన్సర్. నువ్వు 10 మంది అమ్మాయిలు పెడితే 10 మంది అమ్మాయిలతో చేస్తా. అసలు హీరోయిన్ లేదంటే హీరోయిన్ కూడా చేస్తా. ఇట్స్ మై జాబ్ టు డూ ఇట్. అక్కడ యాక్టింగ్ లా కనిపించట్లేదు, అంటే కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా సీరియస్ గా, అంటే మన పర్సనల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ అలాగే కనిపించింది. నా పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు లేదు. సో సాయి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండో దాన్ని తీసుకొని. రియల్ లైఫ్ లో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి మనకి? ఉంటే బాగుండు అనిపిస్తుంది, లేవు కాబట్టి. అగ్రీయా మీరు? లేదండి, యాక్చువల్లీ స్టోరీ నరేట్ చేసినప్పుడు బ్రో నన్ను నేను చూసుకున్నట్టుంది బ్రో నాకు అని చెప్పి చెప్పాడు. ఇది బ్రో చెప్పు. లేదు అస్సలు లేదు. అంటే మేబీ ఆ సిరీస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందేమో. అనిపించింది మా వాడికి కదా, సేమ్. ఏంటండి లవ్ టుడే కూడా ఇలాగే అనిపించింది. అమ్మో బాబోయ్. కూడా మరి రియల్ లైఫ్ లో ఎన్ని స్టోరీస్ చెప్తే? రియల్ లైఫ్ లో నాకేం స్టోరీస్ లేవండి, ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ తప్పుగా వినపడింది? హాయ్ మాస్టర్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. బాగున్నారా? Yes, fine, నేను sir. షూటింగ్ లో ఉన్నాను. మనం కూర్చొని మాట్లాడచ్చా, నుంచొని మాట్లాడచ్చు? ఓకే. కానీ షూటింగ్ లో ఉంటే ఏదో తప్పుగా వినపడుతున్నాయి. ఇది సాయికం ఏం అలవాటు లేదంట, ఇది ఎందుకు తీసామంటే ఏం తెలియదు అంటున్నాడు. మనోడు వచ్చి ఏంటంటే స్టోరీస్ లేవంటున్నాడు. ఆయనైతే ఇంకా చెప్పవసరం. రియల్ లైఫ్ లో అసలు అమ్మాయిలే లేరు అంటున్నారు. ఉన్నవాళ్ళు కాబట్టే ఈ క్రియేట్ చేసి చేస్తున్నాడు అలాగా. నిన్న ఒక అమ్మాయి చాలు కదా అంటే, ఒక అమ్మాయి కామన్ మాస్టర్, ఎప్పుడో పాత పద్ధతి, ఇప్పుడు మినిమం ముగ్గురు ఉండాలి అన్నాడు. ఇంకా నాకేంటి ముగ్గురు అమ్మాయిలు కానీ ముగ్గురు అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి కదా, అది నా బాధ. ఆయనకే ఉంది ఎన్ని అనుకుంటాడు, 4, 5, 6 మంది ఎన్ని మంది అమ్మాయిలు అని అనుకుంటారు.
ప్రొడ్యూసర్ మా భార్య గారు కదా, ఆమె డబ్బులు ఇవ్వాలి కదా, నన్ను తిడుతుందని చెప్పి అడిగితే ఇంకా తనకున్న స్టోరీలన్నీ తీసుకొచ్చి పెట్టేశాడు. ఇంకా తప్పదు, మనం ఏం చేస్తాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. నిజంగా శేఖర్ స్టూడియోస్ అనే ఛానల్ స్టార్ట్అప్ చేసిన తర్వాత మీ వ్లాగ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీ వెబ్ సిరీస్ అనేది అంటే ఫస్ట్ సిరీసే సూపర్ హిట్ కొట్టారు. అంటే అదే స్టూడియోలో అదే హౌస్ లో అలా చేయడం కూడా చాలా గ్రేట్. అది ఆ టైంలో ఇంటర్వ్యూ మిస్ అయిపోయాను, బట్ ఇప్పుడు అడిగేస్తున్నాను. అందుకని వచ్చాం కదా మీకోసం ఇక్కడికి. నిజంగా సార్, అంటే ఆ సిరీస్ కూడా విత్ ఇన్ చాలా ఫ్యూ మంత్స్ లోనే చేసి సిరీస్ హిట్ అవ్వడం ఏంటి చూస్తుంటే ట్రెండింగ్, అసలు ఏంటి అని అనుకుంటే చాలా మంది అడుగుతున్నారు మీరు మళ్ళీ ఇప్పుడు టెర్రస్ లవ్ స్టోరీ 2 తీయండి 3 తీయండి అని. ఎస్ సార్, ఏంటి సార్ టెర్రస్ లవ్ స్టోరీ బాగా క్లిక్ అయింది. అది ఇది ఇంకా బాగా క్లిక్ అవ్వాలని అనుకుంటున్నాం. అయ్యో 100% సార్ సూపర్ సక్సెస్ అవుతుంది. బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు, రౌడీ బాయ్స్ ఉన్నారు. అసలు అంటే శ్రీకృష్ణుడు లాంటి డైరెక్టర్. ఇంకొక అమ్మాయి ఉంది, అది ఓకే. బ్యూటిఫుల్ బాయ్, రౌడీ బాయ్స్ అన్నారు కదా, ఇంకో రౌడీ గర్ల్ ఉంది ఒక అమ్మాయి విషిక అని. అబ్బా మా టూ మచ్ అంటే టూ మచ్. అయ్యో మిస్ అయ్యాం ఈ రోజు. యా మనోడు మిస్ అవుతాడు కాబట్టి, అంటే మిస్ మేము అవుతాంలే, తను మిస్ అవడు. ఎందుకంటే కరెక్ట్ చెప్పావు. కాదు నువ్వు వద్దన్నావు విషయాన్ని. మన సంగీత్కి వెళ్ళిందంటే ఎవరెవరు వెళ్ళారు సంగీత్కి? ఒక్క నిమిషం. సంగీత్ నేను వెళ్ళా మాస్టర్, ఫస్ట్ నేను వెళ్ళాను. నాకంటే ముందు విష్క వెళ్ళి వచ్చేసింది. ఎవరైనా మీరు వెళ్ళారు ఇద్దరు ఆ సంగీతంలో ఉన్నారా లేదా? లేదు మాస్టర్, బయట ఉన్నారు. ఆవిడ వేరే దగ్గర ఉన్నారు మాస్టర్. గోవాలో ఉన్నారా లేదా? లేదు. సో ఓకే మాస్టర్. పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతూ టెన్షన్ పడుతూ. తినును ఆమె ఇద్దరు చాలా మంచి ఆర్టిస్టులు, ఇద్దరి మధ్య మంచి కోఆపరేషన్. అసలు ఫీమేల్ వర్షన్ ఆఫ్ నాది అమ్మాయి, అందుకే సేమ్ క్యారెక్టర్. అలా కామెడీ అనేది ఆ ఎసెన్స్ షీ ఇంజెక్టెడ్ ఇట్ ఏమో ఇంటూ హర్ అని అనిపిస్తుంది. అంత బాగా ఆ బాడీ లాంగ్వేజ్ కాదు ఎనీథింగ్. మనోడు తీసుకో అంటే మనోడు కోసం ఈ క్యారెక్టర్ పుట్టిందా అన్నట్టు ఉంటుంది. సార్ నిజంగా తను రియల్ లైఫ్ లో అది ఫేస్ చేసారేమో అనిపించింది సార్. మాస్టర్ లేదు మాస్టర్, డైరెక్టర్ ఏది రాస్తారు అది రిఫ్లెక్ట్ చేస్తాం మాస్టర్. షూటింగ్ లో ఉంటే అక్కడికి వినపడింది, అందుకే తొందరగా వచ్చాను. నిజంగా అంటే సాయి రాస్తాడు మందు తాగి సిగరెట్ అని, సిగరెట్ తాగడం తెలియకుండా సిగరెట్ తాగుతావు, అది కూడా అంతే కదా. లేదు మాస్టర్, అంటే ఈ క్యారెక్టర్ అఖిల్ కాబట్టి అఖిల్ చేసే పనులన్నీ చేసాం మాస్టర్. అఖిల్ రాజు చేసే పనులు అయితే ఏం చేయలేదు, అఖిల్ చేసే పనులన్నీ చేశాయి. సో అంటే ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది బ్రో అని చెప్పి చెప్పాడు అన్నాడు మాస్టర్. సో ఇంకా మనం అడిగితే కొన్ని చెప్పాడు అనమాట. మనోడు రొమాంటిక్ సీన్స్ దగ్గరికి చేసే ఇన్వాల్వ్ అయినట్టు ట్రైలర్ లో అలా చాలా ఉంటాయి మీకు, చాలా ఉంటాయి. బాల్కనీలో కిస్ సీన్ కూడా మాస్టర్ చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు మాస్టర్. బ్యాక్గ్రౌండ్ లో కూడా అన్నాను, ఏంటి రియల్ లైఫ్ లో ఇంత బాగా చేస్తావా, ఎందుకు ఇంత బాగా చేస్తున్నావు అని చెప్పి. అమ్మో కాదు మాస్టర్, ట్రైలర్ అయితే సూపర్ డూపర్ ఉంది. అంటే ప్రజెంట్ సొసైటీలో ఇష్టం ఉంటుంది కానీ ప్రేమ లేదంట అనేది కామన్ గా మనం ఎక్కువ వింటుంటాం. చాలా బాగా నచ్చింది. యూజువల్గా జరిగేది, చాలా మంది లవ్ చేస్తానని ఇష్టం అంటారు కానీ ప్రేమ లేదు, పెళ్లి చేసుకోవాలంటే లేదు, వద్దంటారు. అదే నాకు నిజంగా అర్థం కాదు. మనోడు చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది, బాగా కనెక్ట్. అంటే ముగ్గురు అమ్మాయిలకి అదే జరిగింది మనోడు లైఫ్ లో. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పండి అడుగుతున్నాను. అంటే బాయే కదా, ఇష్టం అంటాడు, లవ్ లేదంటాడు, ప్రేమ కాదంటాడు, పెళ్లి లేదంటాడు. ఎందుకని? ఇష్టం ఉంది కానీ ప్రేమ ఎందుకు లేదంటారు అబ్బాయిలు? కాదు, ఇష్టం ఉన్న ప్రేమ ఒకటే కదా. అంటే లవ్ వేరే ఇష్టం వేరే అనుకో, కానీ అబ్బాయి అమ్మాయి మధ్య లవ్ తోనే ఉండి తర్వాత ఇష్టమే ప్రేమ లేదంటారు. అది మీరు గర్ల్స్నే అడగాలి, మాకు తెలియదు. ఇది అబ్బాయి కదా సార్ చెప్పింది, అబ్బాయి కదా అంటుంది డైరెక్టర్. అమ్మాయి వర్షన్ నుంచి చెప్తున్నారండి, అబ్బాయి చాలా డీసెంట్. ప్రేమ ఇష్టమే కదా ప్రేమ లేదంట అనేది అమ్మాయిలు.
ఇప్పుడు మీరు నేను బాయ్స్ వెర్షన్ నుంచి నేను మాట్లాడుతున్నాను మనిషా సార్. గారు ఇక్కడ మీరేమో అమ్మాయిల వెర్షన్ నుంచి మాట్లాడుతున్నారు. అబ్బాయి చాలా డీసెంట్ అండి. ఇది మీరు ఒప్పుకుంటారండి? అబ్బాయిలు డీసెంట్ అంట మాస్టర్. ఆ వెబ్ సిరీస్ లో ఆ క్యారెక్టర్ ఇతను డీసెంట్ అయితే నేను ఒప్పుకోలేదు. ఆ వెబ్ సిరీస్ లో అఖిల్ అనే క్యారెక్టర్ డీసెంట్ అంటే జెన్యున్ గా లవ్ చేస్తా ఉంటాడు అందరినీ. జెన్యున్ గా లవ్ చేస్తుంటాడు. బ్రేకప్స్ మాత్రం అమ్మాయిలు చెప్తుంటారు. అమ్మాయిలు చెప్తూ ఉంటారు సిచ్యువేషన్ ని బట్టి, సిచ్యువేషన్ బట్టి. నువ్వు అంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ లేదంటూ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవి మీకు చూస్తే వెబ్ సిరీస్ చూస్తే విల్ కమ్ టు నో. యా కానీ టైటిలే సార్ పెయిన్ఫుల్ గా అనిపించింది. ఇష్టం ఉందంట కానీ ప్రేమ ప్రేమ లేదంట. లేదంట. ఎలా సార్ ఇది? ఎక్కడ పాసిబుల్? అదే మ్యాజిక్. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. ఇట్ ఇస్ ఫేమస్ డైలాగ్. సూపర్. అండ్ సార్ మీకు ఈ స్టోరీ నరేట్ చేసేటప్పుడు అండ్ మీకు బాగా కనెక్టివిటీ పాయింట్స్ ఏమనిపించింది? నాకు అంటే ఇప్పుడుండే యూత్కి చాలా బాగా కనెక్ట్ అయ్యిద్ది తను చెప్పిన విధానం అది. ఇదివరకు ఏంటంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంకా వేరే ఏం ఉండదు వాళ్ళకి, ఆ అమ్మాయిదే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వస్తున్నారు, లవ్ చేస్తారు, మళ్ళీ ఇతను బాగా ఎక్స్ప్రెస్ చేసి ఓకే మ్యారేజ్ చేసుకునే టైంలో లేదు అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా, లేదంటే ఇంట్లో మ్యారేజ్ చూసారా, లేదంటే వేరేదా అన్నీ అలా ఓపెన్ చేయకూడదు. మరి డైరెక్ట్ నన్ను తిడతాడు తర్వాత, ఏదో సమ్ రీజన్స్తో వెళ్ళిపోతారు. అది ఇప్పుడుండే జనరేషన్ బాగా కనెక్ట్ అయ్యిద్ది అనిపించింది అంతే. సార్ అది నిజమే సార్. లవ్ చేస్తారు, బ్రేకప్ అంటారు, ఇంకొక అబ్బాయి లైఫ్ లోకి ఎంటర్ అవుతారు, మళ్ళీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడని మళ్ళీ వీడినది. పాపం వీడి పరిస్థితి ఏంటి? అవును అలా జరిగినాయి కూడా, జరిగాయి కదా సార్. మా దాంట్లో కూడా జరిగింది. జరిగిందా? కానీ తెలిసి అన్నారా తెలియకన్నారా? అంటే ఏదో గెస్ చేశాను సార్. అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది స్టోరీ. అలాంటి పర్సన్ ఒకవేళ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఎలా అవుతాడు అనేది స్టోరీ. సౌమ్య గారిని కానీ అండ్ సమ్యు ఓకే, సౌమ్య అంటే కొత్త అమ్మాయి ఎవరు? నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కంఫర్టే. మీరు అది అర్థం కావాలి మా బాయ్స్ ఎలాంటి ఏంటి అని. ఒళ్ళో కూర్చోబెట్టేద్దాం అంటే కంఫర్ట్ అంట మాస్టర్. విషిక వస్తుంది మనకు. పక్కన ఉన్నారా వెతుక్కుంటారా? అంటే అలా తన పేరు చెప్పగానే చూసారు కదా. హీస్ బాదర్డ్ అబౌట్ హర్. తిరు లావణ్య. లావణ్య మెయిన్ లీడ్ చేశారు. అండ్ అంటే ఈ వీళ్ళని ఎలా చూస్ చేసుకున్నారు? కరెక్ట్గా వాళ్ళ ఫేసెస్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అందులో యాక్ట్ చేసేది కానీ చాలా న్యాచురల్గా ఉంది. అంటే మీరే చూస్ చేశారా లేకపోతే మాస్టర్ చూస్ చేశారా? అంటే ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకున్నాం. అంటే మాస్టర్ గారు మేము కలిసి డిస్కస్ చేసుకుని అంటే క్యారెక్టర్స్ కి ఓకే అన్నా అంతేగాని తనకాలి ఫైనల్ గా. అంటే ఎలా ఏమైనా అంటే నేను ఈ మూవీకి ఎలా అయితే ఆడిషన్స్ అట్లా ఉంటుందో వీళ్ళని కూడా అలానే ఆడిషన్ ఇచ్చారా? అంటే ఆడిషన్ చేసాము. సో ఆడిషన్ చేసిన దాంట్లో మాకు అంతగా అనిపించలేదు క్యారెక్టర్స్కి. సో ఆల్రెడీ నేను వీళ్ళతో వర్క్ చేశాను ఇంత ముందుకే, అసిస్టెంట్ డైరెక్టర్లో దీంతో వర్క్ చేశాను. సో నాకు తన పర్ఫార్మెన్స్ గురించి తెలిసి సో ఆడిషన్ కూడా అవసరం లేదని చెప్పి ఇంకా డైరెక్ట్ తీసేసుకున్నాం అనమాట అమ్మాయి. ఇదేంటి లాస్ట్ మినిట్ లో 3-4 days ఉందనగా అప్పుడు సేమ్ తమిళ యాక్ట్రెస్ నైట్ అంటే మాకు ఎవరంతా అనిపించలేదు అన్నమాట. ఆడిషన్స్ దే డిడ్ అ లాట్ ఆఫ్ ఆడిషన్ యాక్చువల్లీ. లాట్ ఆఫ్ చేంజెస్ వెంట్ త్రూ అనమాట. చాలా చేంజెస్ జరిగాయి కాస్టింగ్ లో. దెన్ ఫైనలీ అంటే సాయికి అనుకున్న అమ్మాయిలు దొరకాలి కదా అని చెప్పి చాలా సెర్చ్ చేసి రీసెర్చ్ బేసిక్గా చేసి తెలుగు అమ్మాయిలు అయితే బాగా చేయగలుగుతారు, బాగా అర్థం చేసుకోగలుగుతారు ఆ ఎమోషన్స్ని కానీ అని చెప్పి మన తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాం అంతే. అంటే వేరే వాళ్ళని కూడా తీసుకున్నాము, కాకపోతే వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ రాలేదు, యాప్ చేసుకోలేకపోయారు. సో ఇంకా ఫైనల్గా వీళ్ళని లాస్ట్ మూమెంట్లో కాల్ తీసుకున్నాం. సాయి గారు నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే సిరీస్ మేము నడుస్తూనే ఉన్నాయి. ఫస్ట్ సిరీస్ చూసాం, సెకండ్ది చూసాం, ఈ థర్డ్ది ఇప్పుడు ట్రైలర్ చూసాం. అంటే ఏంటి ఏవైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే మీ 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 పర్సనల్ లైఫ్లో కానీ ఏమైనా హార్ట్ బ్రేక్స్ అయ్యి అమ్మాయిలు ఏమైనా ఇలా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? కంప్లీట్గా టార్గెట్ అంతా అమ్మాయిల మీదే ఉంటుంది. అంటే పర్సనల్ లైఫ్లో ఏం జరగలేదు, అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో అని చిన్న పాజ్ ఇచ్చారు. అంటే దగ్గు వస్తుంది ఈ మధ్య. నీళ్ళు తాగుతారా సార్? లేదు పర్లేదు. అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో చూసినాయి బేసిక్గా
అంటే ఎక్కడైనా జనరల్గా జరుగుతుంటే ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అలా జరిగిందిరా ఇలా జరిగిందిరా అని చెప్పి. సో మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మనకు బాగా క్లోజ్లో ఉన్న వాళ్ళు అలా క్యారెక్టర్స్ నుంచి తీసుకొని ఒక స్టోరీ ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది రాసుకుంటూ ఉంటాను. 3 సిరీస్ లోనే అమ్మాయిల గురించే ఏమండి, ఒక్కటి అబ్బాయిల గురించి యాక్చువల్లీ నా సిరీస్లోనే అబ్బాయిల గురించే ఉంటాయి. అదే అంటున్నా, అమ్మాయిలు మళ్ళీ బ్యాడ్ చేస్తూ కాదు, అబ్బాయి ఎలా ఫేస్ చేస్తాడు అనేది చూపిస్తూ ఉంటాయి. ఒక్క అమ్మాయిలేనా అండి అన్నారు? ఆయన అమ్మాయి కాదు కదా, ఆయన అబ్బాయి కదా, అందుకని అబ్బాయి వర్షం నుంచి రాసుకున్నాడు. లేదు మాస్టర్, నేను చూస్ చేసుకున్న పర్సన్ నుంచి తెలుసుకుంటాను అనమాట. ఈ అబ్బాయితో చేయాలి, అతనికి ఏం జరిగే స్టోరీస్ ఏంటి అని తెలుసుకొని అలా కనెక్ట్ చేస్తూ వెళ్ళిపోతాను. నువ్వు చెప్పిన స్టోరీ నేను సాయి యాక్చువల్లీ వర్క్ చేద్దాం అనుకున్నాం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ చూసి నాకు చాలా నచ్చుండే అనమాట. సో బాగుంది బ్రో ఏమంటే వర్క్ చేద్దామని అనుండే. సో అట్లా కనెక్ట్ అయినాం. తర్వాత ఒక లైన్ తీసుకొచ్చి చెప్పుండే నాకు, ఇట్లా ఒక అబ్బాయి ఇట్లా 3 అమ్మాయిలు మీరు చెప్పారు బ్రో సేమ్ నా పర్సనల్ లైఫ్ చేయలే అంటే అట్లీస్ట్ పర్సనల్ లైఫ్ లో ఎట్లా అని లేదు, కనీసం యాక్టింగ్ లో అట్లా చేసి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. అంతా కూడా జస్ట్ పర్ఫెక్ట్ గా ఎలా చేశారు అనేది అతని డౌట్. అంతా నాకు తెలియదు. ఆయన చేసి చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆయన చేసి చూపిస్తాడు. ఐ వాస్ అబౌట్ టు టెల్ దట్. చేసి చూపిస్తే అది ఒకవేళ ఇన్ కేస్ పర్ఫెక్ట్ వచ్చినా లేదు మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాడు. ఇన్ కేస్ ఇతను ఏమైనా కంగారు పడి దగ్గరికి వెళ్తుంటే ఓకే కట్ ఓకే షార్ట్ ఓకే ఎగ్జాక్ట్లీ సరదాగా అంటారు నాకు ఫీల్ రాలేదు. అవునా? అంటే ఆ ఫీల్ రావాలి నాకు మీకు తెలుస్తుంది నిజంగా. ఆ డైలాగ్ అయితే ఉంటుంది సాయి దగ్గర నుంచి, నాకు కొంచెం ఆ ఫీల్ అట్లొద్దు బ్రో, కొంచెం ఓకే అని ఇలానే చెప్పండి. మోడ్యులేషన్ కూడా చెప్తాడు అనమాట సాయి. సో అది నేను చాలా స్ట్రాంగ్ గా తీసుకొని ఐ యూస్ టు ఫాలో హిస్ వర్డ్స్, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ. మాస్టర్ నిజంగా నాకు తెలియదు, నీ షూటింగ్కి వెళ్ళా. నిజమండి. షూటింగ్ చాలా తక్కువ, ఓన్లీ సాంగ్ ఉన్నప్పుడు వెళ్ళాను కానీ సీన్స్ కి అసలు నేను వెళ్ళలేదు. వాళ్ళే చేశాను. కాదు మాస్టర్, అంటే మరి వీళ్ళతో కొన్ని డేస్ అయినా ట్రావెల్ చేసి ఉంటారు కదా. సాంగ్ కి వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ 3-4 days ఉన్నాం. ఓ సూపర్. కాదు మాస్టర్, ఇప్పుడు మీకు ఒక సూపర్ డూపర్ ఛాన్స్ ఇస్తున్నాను సార్. ఎలా అంటే ఎవరిని ఏం అడగాలో సిరీస్ గురించి కానీ షూటింగ్ టైంలో మీకు అల్లరి పెట్టి ప్రెజర్ ఇచ్చి అసలు గొడవ చేసి అల్లరి గురించి కానీ మీరు ఏం అడగాలనుకుంటే ఓపెన్ గా అడిగేయండి సార్ ఒక్కొక్కరిని. నేను అడిగేసాను అందరినీ, అప్పుడే అడిగేసా. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏం లేవే యాక్చువల్లీ. కంప్లైంట్స్ సార్ కంగారు పడుతున్నారంటే సంథింగ్ ఉంది. కానీ వీళ్ళు ఎప్పుడు ఏం చేశారు, నా ముందైతే ఏం చేయలేదు. అవునా? నువ్వెందుకు నవ్వి ఇలా ఉన్నావు? నా ముందైతే ఏం చేయలేదు. మైక్ మన వైపు రాకముందే అడుగుతారు. నా ముందు నేను రాగానే అందరూ అలర్ట్ అయిపోయేవాళ్ళు. అందరూ బాగానే వర్క్ చేశారు, బాగానే ఉండేవాళ్ళు. మరి మిగతా ఈలేళ్ళకే తెలిసిద్ది, నాకు తెలియదు. అంతేనా? కొన్ని సిరీస్ కానీ గురించి ఒకటి నాకు, మనం షూటింగ్ చేసాం సెకండ్ డే నోవోటల్ బయట ఇక్కడ భీమిలి దగ్గర చేసినప్పుడు, అప్పుడు నీ ముందే ఎవరు అమ్మాయి విష్క, మాస్టర్ నేను లోపల గిఫ్ట్ పెట్టాను మీకు అని చెప్పింది, గుర్తుందా? గిఫ్ట్ పెట్టాం అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదో మంచి గిఫ్ట్, అబ్బా ఏం పెట్టి ఉంటుందిరా, ఏం గిఫ్ట్ ఇచ్చు అనుకుని నేను నేను రెడీ అయిపోయి అప్పుడు వెళ్ళిపోతాను. వీళ్ళు మళ్ళీ అరకి వెళ్తున్నారు, ఏదో పేపర్ మీద ఏదో ఊరికి రాసి పెట్టి భోజనాలు బాగున్నాయి ఈరోజు, మీరు వంకాయ కర్రీ, విష్క అమ్మాయి వంకాయ కర్రీ బాగుంది, భోజనాలు బాగుంది వంకాయ కర్రీ అంటే నిన్న భోజనాలు బాగాలేదా? మాస్టర్ లాస్ట్ లో సర్లే ఇంకేం చేస్తలేదు పడుకోండి అది రాసింది. రాయటం చూడండి అసలు మరి టూ మచ్ అనిపించింది నాకు. నెంబర్ లేదు, మళ్ళీ మాట్లాడలేదు. మొత్తం అంతా హైలైట్ చెప్పింది, రాసిందో చెప్పింది. ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ సార్ అది. అవును, నేను అంటే గిఫ్ట్ అంటే ఏదైనా ఇస్తారు కదా, సంథింగ్ ఒక చాక్లెట్ అయినా మాస్టర్ తీసుకోండి మాస్టర్ చాక్లెట్ అలా ఇస్తే మీకు గిఫ్ట్ మాస్టర్ రూమ్ లో మీకు మంచి గిఫ్ట్ అంటే ఇలా అనలేదు చెప్తున్నా, మంచి గిఫ్ట్ అంటే నేను వెళ్ళి చూస్తున్నా, రూమ్ మొత్తం చూస్తే ఏం కనపట్లా, చూస్తుంటే ఒక పేపర్ రాసి ఉంది అక్కడ, చూస్తే విషికాన్ ఉంది. ఏంటంటే ఈరోజు మీ షూటింగ్లో భోజనాలు చాలా బాగున్నాయి, వంకాయ కర్రీ బాగుంది, పప్పు కర్రీ బాగుంది అంటే అది ఇన్సల్ట్ చేసినట్టు అర్థం కాలేదు. ఈ రోజు బాగుంది అంటే నిన్న బాగాలేదా ఏంటి, నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా సరే ఎవరైనా మాస్టర్ గిఫ్ట్ అని అంటే ఫస్ట్ మీకు ఇదే సిచ్యువేషన్ గుర్తొస్తుంది, డెఫినెట్ గా గుర్తొస్తుంది ఇదే. అండ్ మీ క్యారెక్టర్ కూడా అండి నిజంగా మాకు ఇంకో డీజే తిల్లుని చూసినట్టు అనిపించింది. ఆ స్లాంగ్ కానివ్వచ్చు, దాంట్లో ఒక స్లాంగ్ అని కాదు 2-3 డిఫరెంట్ మారుతా ఉంటాయి. ఇంకా రన్నింగ్ వాయిస్ ఇది వచ్చేస్తుంది అట్లా బాడీ లాంగ్వేజ్ అంటే ఒక్కొక్క
ఆ అమ్మాయితో మాట్లాడే వే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దాంట్లో మీకు 3 లాంగ్వేజెస్, తెలంగాణ వస్తుంది, ఆంధ్ర వస్తుంది, ఇటు మొత్తం 2 మిక్స్ వస్తాయి, అన్నీ వస్తుంది. కానీ తన హీరోయిన్ కానీ సిరీస్ లో ట్రైలర్ లో ఎక్కువ ట్రావెల్ దీంతో కనబడుతుంది. మ్యాటర్ ఏంటి? అదే ఇక్కడ మ్యాజిక్ అండి. ఆయన లవ్ చేస్తాడు, నేను ట్రావెల్ చేస్తాను. అంటే ట్రావెల్ అంటే ఇంత సెన్స్ ఇక అదే చెప్పండి. అలా కాదు సార్, లవ్ చేస్తాడంట అంటే వాడికి తిను ట్రావెల్ అంటే హీరోకి నేను ఒక ఫాదర్ మదర్ లాగా అనమాట. నేనే గైడెన్స్ మొత్తం చెప్పేసి స్టోరీ మొత్తం చెప్పేసి అలా కాదు మాస్టర్. అంటే అంటే వాడికి ఏదన్నా నేనే చూసుకుంటాను అనమాట. సో వాడు కొంచెం చిన్నపిల్లడు కాబట్టి నేను కొంచెం దగ్గరుండి డైరెక్టర్ తర్వాత దగ్గరుండి చూస్తారు. చిన్నపిల్లడా? అంటే మాస్టర్ అది నిజం మాస్టర్, చిన్నపిల్లలు మాస్టర్ నేను. అవునా? ఒక 2 మాటలు చేస్తే మాస్టర్ గడ్డం ఆయనతో తీశారు కంపేర్ కదా చేస్తే కొంచెం. నీతో కంపేర్ చేస్తారా? నాతో చేసి ముద్ర అర్థమవుతుంది తర్వాత. ఇదే చిన్నపిల్లడు అంటా అంటే ఈ స్టోరీ రాసిన తర్వాత సాయి బ్రో నాకు ఒక 1 month ముందే చెప్పాడు, ఈ ఈ ఈ క్యారెక్టర్కి నిన్నే అనుకున్నాను, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు బయట వెళ్ళకుంటే అలా చేసి చాలా యాక్టింగ్ కూడా వద్దు అన్నాడు. సింపుల్గా. ఆయన ఓన్ క్యారెక్టర్ అన్నమాట. లేదండి, సిరీస్ తప్పకుండా చూడాల్సిందే. చాలా క్యారెక్టర్ ఎలా రాసుకున్నానంటే నేను అనుకున్నా అంటే మంచి క్యారెక్టర్ ఒకటి ఉండాలి, కామిక్ క్యారెక్టర్, స్పాంటేనియస్ ఉండాలి, మాట్లాడుతుంటే ఫన్ వచ్చేసేయాలి, క్యారెక్టర్ ఉండాలి ఎవరు అనుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లో చేశాడు మనోడు. చేసింది 1 day షూట్ అనుకుంటా. 1 day షూట్లో నాకు మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది మనోడిది. సో మనోడికి ఇద్దామని చెప్పి రోజు పిలవలేదు, కాల్ చేసి విక్కీ నీకు క్యారెక్టర్ రాస్తున్నాను నేను, సో అది నువ్వే చేయాలి కంపల్సరీ అని అంటే షూర్ అన్న చేస్తాను అన్నాడు. 1 month తర్వాత స్టోరీ రాసి చెప్పాను మనోడికి, వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది యాస్టీస్ అలానే రాశాను. సో ఇంకా స్పాంటేనియస్లో అది చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. నిజంగా చాలా న్యాచురల్గా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మొన్న సుకుమార్ గారిని కలిసినప్పుడు ట్రైలర్ చూసి తను బాగా మెచ్చుకున్నాడు. చాలా బాగా చేసావు, డైలాగ్స్తో లేపేసావు మొత్తం. ఇది నాకు దీని నుంచి సిరీస్ చూడాలని చెప్పి నాకు రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా పంపించండి అని చెప్పి తిని నెంబర్ కూడా అడిగి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తిని నెంబర్ నోట్ చేస్తుంది అని అన్నా. సూపర్ సూపర్ సూపర్. పార్టీ లేదా పుష్ప? పార్టీ యాక్చువల్గా నేను ఇవ్వాలి, మాస్టర్ ఇచ్చారు మాకు సాయంత్రం కేఎఫ్సీకి తీసుకెళ్ళారు. అది నీ పార్టీ అది నాది కదా. నేను జనరల్ మీరు general ఇచ్చారు. పార్టీ అందరికి బయట అందరికి శేఖర్ మాస్టర్ పార్టీ ఇచ్చారని చెప్పాను మాస్టర్. తప్పు చెప్పేసి లేదు, కరెక్ట్ చేసుకో, పార్టీ ఇచ్చి కరెక్ట్ చేసుకో. అది సింక్లో ఉన్నారు సార్. రెడీ ఉన్నాం పార్టీ తీసుకోవడానికి. నిజంగా మీది కూడా సూపర్ ఉందండి యాక్టింగ్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ దా సిరీస్లో చూసాము అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా చూడబోతున్నాము. సో మీకు ఎలా అనిపించింది అంటే తన స్టోరీ నరేట్ చేసేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు? అసిస్టెంట్ డైరెక్టర్కి నాకు సాయిబ్రో అప్పటికి జస్ట్ పరిచయం. నేను ఫస్ట్ టైం ఆ బ్రోని చూసి భయపడ్డాను. అంటే ఎలాగా భయపడ్డాను అంటే భయం వేసింది. అంటే కొంచెం చాలా అసలు నవ్వలేదు స్టోరీ నరేట్, నవ్వలేదు అసలు. అంటే బేసిక్ నేను నవ్వని చూసిన నవ్వుతాను, నవ్వడం చేయడం ఏం అర్థం కాదు. ఓన్లీ స్టోరీ నరేట్ చేసాడు, స్టోరీ బాగుంది. అంటే జస్ట్ లైన్ చెప్పాను, తర్వాత ఫుల్ నరేషన్ విన్నాను, స్టోరీ బాగుంది. తర్వాత ఈ సిరీస్కి ఇంకా అప్పటికి ఒకసారి మామూలుగా స్టోరీ ఇలాగా నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ శేఖర్ మాస్టర్తోని ఉంది, లావణ్య ఆడిషన్స్ చేస్తున్నాము అంటే అవునా బ్రో మరి నాకేమైనా ఉందా చిన్న రోల్ అని అడిగాను. చూద్దాం బ్రో ఆడిషన్ పిలుస్తాను అని అన్నాడు. 4 రోజుల ముందు బ్రో ఈ క్యారెక్టర్ నువ్వే చెయ్యు అని అన్నాడు. అప్పటికి ఎంతమంది చూసారంటే అంటే ఎలా ఉండాలంటే చాలా న్యాచురల్గా ఉండాలి, మన ఇంటి పక్కన అమ్మాయి ఎలా ఉంటుంది అలాగా పర్ఫార్మెన్స్ కూడా బాగా చేయాలని తను చూసి తిని చేశాడు. కానీ ఎక్స్ట్రాడినరీ చేసింది, చాలా బాగా చేసింది. అంటే మా దానికి ఏంటంటే వీళ్ళు కాకుండా వేరే రీప్లేస్ చేస్తే సెట్ అయిందో లేదో అలా అనిపించింది ప్రతి క్యారెక్టర్ అలాగా. కానీ పర్ఫెక్ట్ అవును, ఆర్టిస్టులు అందరూ కరెక్ట్ సెట్ అయిపోయారు సార్. తను అర్జెంట్ గా రిలీజ్ అవ్వగానే తన క్యారెక్టర్ లావణ్య మాయ క్యారెక్టర్ సమ్యు ఏమో తెలియదు సత్య చెప్పేశారా క్యారెక్టర్ చెప్పేశారా? అయితే క్యారెక్టర్ మాయ, సత్య, ఇంకొక అమ్మాయి హారిక బాగా చేశారు ముగ్గురు. నిజంగా అసలు ట్రైలర్ అయితే మాత్రం చాలా పిచ్చిగా నచ్చింది. అంటే ఒక మూవీ ట్రైలర్ చూసేటట్టు అనిపించింది, ఒక వెబ్ సిరీస్ ట్రైలర్లా అనిపించలేదు. చాలా బాగుంది. అండ్ కాదండి, గూగుల్ పే చేస్తారా ఈరోజు కూడా? అడిగారా ఆవిడ? అయిపోయిన వెంటనే గూగుల్ పే కాదు, గూగుల్ పే అసలు చెప్తాం ఏం జరుగుతుందంటే అగ్రిమెంట్ సైన్ చేయించడానికి వస్తారు మన రాము గారు. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి బ్రో ఏంటి పేమెంట్ వేసారా ఈరోజు, లాంగ్వేజ్ అలా ఉంటుంది.
నేనేమో ఏమో తెలియదు నాకు అంటే కాదు మరి అకౌంట్ నెంబర్స్ అవి ఇవ్వాలంట అంటే బాబు నాకు ఎన్నో బాబు గూగుల్ పే చేసి వెళ్ళిపోతాను మా ఇంటికి. గూగుల్ పే చేసిన బాబు మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇది లాస్ట్లో అదేంటి లావణ్య అంటే మరి ఏం చేయం బ్రో, రాము గారు వేస్తా అన్నారు అకౌంట్ నెంబర్ అన్నీ ఎందుకు గూగుల్ పే చేస్తే అనుకో వెళ్ళిపోతాం కదా. చెప్పలేదు మరి ఎలా ఫ్లాగ్ ఉంటుంది ఏదో సార్ చెప్పు. ఇప్పుడు రాదు అది ఓన్లీ సిచ్యువేషన్ లోనే వస్తుంది అంతే. చెయ్యాలి కదా, ఇంకా అడుగుతా నన్ను. ఇది ప్రాపర్ ఎక్కడ? నేను 4 years బీటెక్ భీమవరంలో చదువుకున్నాను. వైజాగ్ వైజాగ్. అరే తన్ని మిస్ అయ్యాం కదా. వైజాగ్ అందరూ మంచి నాటు మాటకారులు. నాటా సార్? ఎటకారం ఎక్కువ ఉంటుంది. చాలా అంటే నీకు చాలా కనెక్షన్ ఉన్నట్టుంది. నీకు వైజాగ్ అంటే చాలా కనెక్షన్ ఉన్నట్టుంది. చాలా. ఓకే ఓకే ఓకే. ఏం లేదా ఫుటేజ్ చూపించమంటావా? చూపించమంటావా చెప్పు. సో మరి ఈరోజు ఎంట్రీ అవ్వగానే గూగుల్ పే చేశారు. చేస్తా లేదా రాముడు రమ్మంటే బాబు చేసాడు బాబు అదన్నారు. సరే రాము గారు చుట్టూ తిరుగుతుంది కావాలంటే వెళ్ళిపోతుంది బాబు రండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆనంద్, తిరుపతి వీళ్ళందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు సార్. మరి ఇంత సపోర్ట్ చేసిన తర్వాత మైకిల్ ఇవ్వండి తనకి. అంత సపోర్ట్ చేసేటప్పుడు నైట్ టైం ఫ్రస్ట్రేషన్ అయిపోయి నేను ఇంకా చాలా వెళ్ళిపోతానని ఎందుకన్నారు మరి? ఎప్పుడు షూటింగ్ టైంలో పడుకుంటానని మనోడు అంటాడు. నేను చచ్చిపోయినా సరే షూట్లో చచ్చిపోతాను కానీ వెళ్ళిపోను. మళ్ళీ వాళ్ళ తర్వాత బాధ పెడతారు మనల్ని. చంపేస్తారు. మనం అప్పుడు బాధ పెట్టామనుకోండి వాళ్ళ తర్వాత బాధ పెడతారు మనం. సో అవన్నీ చూసుకొని ఉండాలన్నమాట. పేషెన్స్ కోల్పోతాం. నాకు అసలు ఏం తెలియదు. అవి మాస్టర్ ఇప్పుడు వింటాను. మాస్టర్కి ఏం తెలియదు పాపం. రాత్రి 2-3 అయిపోయేది. ఒక 2-3కే పడుకుని పోతారా మా షూట్ మధ్యలో? నైట్ షూటే, కంప్లీట్ నైట్ షూట్లే. ఒక ఆల్మోస్ట్ నైట్ షూట్లే. అప్పుడు నేను ఆహాకి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. పొద్దునంతా అది చేసుకొచ్చి నైట్ అంతా ఇది చేయాలి. మళ్ళీ పొద్దునది నైట్ ఇది. ఏం చేసినా షూట్ లోనే అనేటప్పుడు పడుకోకూడదు. మరి నేను ఎక్కడ పడుకున్నాను? నేను పడుకుంటే లేపుతున్నాను. ఆయన నేను పడుకుంటే పడుకొని ఇచ్చే వాళ్ళు ఉన్నారండి అక్కడ. పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. ఎలా లేపుతారండి? ఎవరండి పడుకుని ఎవరైతే పడుకోరు కదా. విషిక ఉంది కదండి ఆవిడ. బాబు లేదు అంటే ఒక బ్రహ్మానందం రవితేజ కామెడీ సీన్ అండి యాక్చువల్లీ మా ఇద్దరికి. సూపర్. మేల్ వర్షన్. సిరీస్ మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక 1 day 2 ఒక నైట్ మొత్తం ఉంటుంది సీక్వెన్స్. సో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద షూట్ అంతా నైట్ లోనే కంప్లీట్ నైట్. ఇతనికి అడగాలి ఇప్పుడు. అందుకే డైలీ లేట్ గా వస్తున్నారా మీరు? నేను లేట్ గా రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఏంటి అవి? చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే సగం షూట్ అంతా ఆపితే నిజంగా బాగుంది అనిపిస్తుంది. బట్ ఆపలేదు ఎవరు. వెరీ హ్యాపీ. ఇది నిజంగా నిజమైతే ఉంటే కూడా బాగుంది అనిపిస్తుంది. మీకు ఇక్కడ 3 ఉండి కూడా ఇంకా ఆపితే బాగుండు అన్నారు చూసారు. అక్కడ మీ యొక్క అంటే బేసిక్ గా ఫుడ్ మీరు పెడుతున్న డైట్ అని తినేవాడు కాదంటే షూట్ లో. మరి డైట్ అని కూడా పెట్టేవాడు. 2 o'clock 3 o'clock MMTS దగ్గర షూట్. రెడ్ బుల్ అడుగుతాడు. దొరకని టైంలో అడుగుతారు. అది కూడా తిరుపతినే అడుగుతాడు. అది కూడా తిరుపతి ఏడి ఉంటుంది. ఆయన్ని అడుగుతాడు. తిరుపతి ఏమో సార్ తీసుకొస్తాను అఖిలే. ఓకే నా వర్షన్ ఫైనల్ గా ఏదో చేస్తాడు. ఎంత అలసిపోయినా ప్రొడక్షన్ నుంచి అసలు ఏ ప్రాబ్లం లేదు సార్ ఎప్పుడు కూడా. నా వర్షన్ ఏంటంటే ఎంత ఏం చేసినా గానీ అది కెమెరా మీద రిఫ్లెక్ట్ అవ్వద్దు. నా కళ్ళు నిద్ర వచ్చినట్టున్నా పడుకున్నట్టున్నా ఆ క్యారెక్టర్ పడద్దు. బ్రో నాకు నిద్ర లేదు నిజంగా నిద్ర రాదు. బ్రో రెడ్ బుల్ బ్రో. కొంచెం కెఫెయిన్ ఉంటది కాబట్టి ఎనర్జీ ఉంటది. బ్లాక్ కాఫీ అలాగా అంతే సేమ్. ఇది డైట్ అంటే ఇప్పుడు యాక్టివ్ ఉండి యాక్టివ్ గా చేయాలి కదా రోల్. ఇప్పుడు అఖిల్ అనే రోల్ ని అంత యాక్టివ్ గా చేసినా జనాలు ఎంజాయ్ చేస్తారు. ఆ ఫోటోలు చూడలేకపోతున్నాం మనం చూసి. ఇప్పుడు ఎంత తగ్గావు నువ్వు చూడు. అయినది వాళ్ళ వచ్చినా సార్ అందులో మీ వెబ్ సిరీస్ ఇమేజెస్ అన్ని వస్తాయి. వస్తాయా? ఓకే.
అది జస్ట్ డూప్లికేట్ అనమాట. అయితే ఓకే. ఇవిడికి ఇవ్వండి మైక్. మైక్ మైక్ అడగండి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కాదు. అడిగితే చాలా వస్తాయి కూడా. ఏంటండి అంత బ్యూటీ విత్ బ్యూటీ మైండ్, బ్యూటీ హార్ట్, మరి అంత లేట్ గా షూట్స్ కి రావడం ఏంటి? ఐ డోంట్ నో యాక్చువల్లీ ఫ్రమ్ ద ఏంటంటే ఏ షోస్ చేస్తుంది ఎస్డిసి మాస్టర్ శ్రీదేవి. మాకు ఎస్డిసి అంటే అర్థం కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ పర్మనెంట్ ఆర్టిస్ట్ అక్క కదా. మాస్టర్ వచ్చేసరి సెట్కి నువ్వే తేలేదన్నా అంటే ఇంకా వణికిపోద్ది, వణికిపోద్ది. మేము ఒకసారి ఏం చేస్తామంటే కావాలని డబ్బింగ్ లేట్గా వస్తుందని ఈ రోజు డబ్బింగ్ లో మాస్టర్ కూర్చుంటారంట అంటే వెంటనే వచ్చేది కావాలని. ఇప్పుడు కూడా ఆనంద్ గారు మాస్టర్ వచ్చేసారంట అండి అన్నారు. నేను రోడ్డు మీదే ఉన్నానండి, వచ్చేస్తానండి ప్లీజ్ అండి అని కాల్ చేసి నీకు ఆనంద పక్కన ఉన్నాడు. ఇప్పుడు చూడు మాస్టర్ వచ్చిందని చెప్తే తొందర వచ్చేస్తుంది అన్నాడు, చేసింది కూడా. మాస్టర్ చూసారా, మీరు ఉన్నా లేకపోయినా 24/7 డబ్బింగ్ లో, యాక్టింగ్ లో, ఇంటర్వ్యూలో వితౌట్ మీ నేమ్ తో ఏం జరగట్లేదు ఇక్కడ. యాక్చువల్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా, ఫస్ట్ ప్రాజెక్ట్ టెర్రస్ లవ్ స్టోరీ అని చేస్తున్నాము. దానిలో కూడా ఐ డోంట్ నో వై ఆ టైంలా ఎప్పుడూ లేట్ వస్తుండే. నేను నాకు ఎందుకో తెలీదు. అసలు చూడకండి మాస్టర్ ఎప్పుడు కూర్చుండిపోద్ది. అది రోడ్డా లేకపోతే ఏంటని చూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతుంది. అది ఏంటో మరి తెలియదు. ట్రైలర్ లో కూడా చూసావా? అవును మాస్టర్. అవును, పోలీస్ స్టేషన్ లో వచ్చి ఇలా కూర్చుంటుంది. ఎవరైనా అనుకుంటారు ట్రైలర్ BTS లో మాస్టర్. అర్థం కాల. BTS లో BTS సారీ ట్రైలర్ అన్న మేకింగ్ వీడియోలో సేవింగ్ ఎనర్జీ. అవునా? తింటూనే ఉంటది. భయం అది భయం కాదు, ఇట్స్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. నేర్చుకోవాలి నేను. అది నేర్చుకోవట్లేదు అని ఒక రిగ్రెట్, గిల్ట్ అన్నీ కలిపి అలా కొడతాయి అన్నమాట. పంచువాలిటీ అనేది ఏ లైఫ్ స్టైల్లో అయినా, నాట్ లైక్ ఆర్టిస్ట్, ఎవరికైనా, ఒక స్టూడెంట్కైనా ఎవరికైనా పంచువాలిటీ ఈజ్ మెయిన్ డిసిప్లిన్ థింగ్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో, అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ కుడెంట్ అడాప్ట్. ఇప్పుడు ఆన్లైన్ అంటే అది కూడా 7కి 7:30కి 8కి షూట్ అంటే నాకు 7కి అని చెప్తారు. సో దట్ నేను 8కి వస్తా. 8కి వస్తా. నిన్న కూడా సుకుమార్ సార్ గారితో లాంచ్ది షూట్ కూడా 5:30 కంటే నేను 5:30కి స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ అది. అదేంటో అది ఒక రిలాక్స్ అయింది. ఫోన్ చూసుకుంటే ఏదో రీల్ చేసేసింది. 5:30 అయిపోయిందా, ఇప్పుడు బయలుదేరాలని చెప్పి బయలుదేరుతావు. కానీ గట్టిగా అన్నామంటే ట్యాప్ రెడీగా ఉంటుంది. కొడాయి ఆయన తిప్పేసింది ఇమ్మీడియట్ గా. అంటే సో ఐ రియలీ డోంట్ నో లేట్, బట్ ఈ షెడ్యూల్కి డిసిప్లిన్డ్ ఉన్నా అనుకుంటా మాస్టర్. బట్ ఐ వాజ్ లైక్ ఆన్ టైమ్ రైట్. మేము అనుకునే డిసిప్లిన్ నేను అనుకునే డిసిప్లిన్ వద్దు, చెప్పండి డైరెక్టర్ గా చెప్తారు. కమెంట్ ఆన్ దిస్. ఆనంద్ కోఆర్డినేట్ చేసుకునేవాడు, నాకు టైం చెప్పేవాడు, మరి వాళ్ళకే టైం చెప్పాడో తెలియదు నాకు. చెప్పేవాళ్ళు ఎప్పుడు ½ hour 1 hour ముందే చెప్పేవాళ్ళు. సమ్యూ కంటే టైం లైక్ 1 గంట ముందు. సో దట్ సమ్యూ విల్ బి ఆన్ టైం. చూసారా? ఒప్పుకోవాలి. నెక్స్ట్ మరి మాస్టర్ దాంట్లో ఏవైనా మళ్ళీ ఆపర్చునిటీ వస్తే సేమ్ 1 hour బిఫోర్ చెప్పావా? లేదు ఇప్పుడు అయిపోతా. ఇప్పుడు ఆన్ టైం ఎక్సలెంట్. అలా అయితే మాస్టర్ సిరీస్ మాత్రం అంటే ఒక మూవీలో ఒక మంచి, అంటే ఏ సిరీస్లో మనం సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేయం. అండ్ ట్రైలర్ కానివ్వచ్చు, అండ్ షార్ట్స్ కానివ్వచ్చు, రియల్ లైఫ్కి చాలా కనెక్టివిటీగా ఉంది. అండ్ యూత్కి బాగా కనెక్టింగ్గా అనిపించింది. అండ్ మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉంటే ఒక 2 scenes షేర్ చేసుకోండి విత్ డైరెక్టర్ పర్మిషన్తో. నాకు అన్ని సీన్స్ బాగున్నాయి, చాలా బాగా చేశాడు సాయి లీడ్ చేయడానికి. అందుకే నేను చెప్పట్లేదు. కవర్ చేసేదిగా వినవా నువ్వు? అంటే కాదు పవన్ తను కథకు అంత రాసుకొని చేశారు అంటే అందరూ యూట్యూబ్లో చూడాలని చెప్పి నేను చెప్పేసాను అనుకో, మళ్ళీ ఏంటారు. కానీ నిజంగా జెన్యున్ గా చాలా బాగా చేశాడు, చాలా బాగుంది, చాలా న్యాచురల్గా వచ్చింది. వెరీ యూనిక్ లైన్, ఒక డే లైక్ యూనిక్ లైన్. సో అందరం చాలా కష్టపడ్డాం. డే అండ్ నైట్ షూట్స్ ఉండే. ఈవెన్ ఎవ్రీ ఆర్టిస్ట్ చాలా కష్టపడ్డారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్. రాము గారు కూడా వచ్చి అందరు ఉన్నారా లేదా, సేఫ్ అండ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఎవ్రీథింగ్ హీ ఈస్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్. సో దట్ వాజ్ అమేజింగ్.
ఎస్ ఆబ్వియస్లీ. మాస్టర్ అంటే అబ్బాయి వెర్షన్ అమ్మాయి వెర్షన్ 2 టైప్స్లో అడుగుతాను నేను. మీరు రెండింటికి నాకు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు బాయ్ పాయింట్లో తను తీసుకున్నారు అంటే లైక్ అబ్బాయి కరెక్ట్గా ట్రూగా లవ్ చేస్తాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఏదో రీజన్తో అమ్మాయి వెళ్ళిపోద్ది, బ్రేకప్ చెప్తుంది. సెకండ్ ఒక అమ్మాయిని మళ్ళీ లవ్లో పడతాడు, మళ్ళీ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోద్ది. సరే ఇంక ఈ 2 స్టోరీస్ ఉన్నాయి కదా, ఇంక 3rd వద్దు అనుకునేటప్పటికి మళ్ళీ ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది, తప్పగా ఇష్టపడతాడు. కానీ అది ప్రపోజల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పొచ్చు, ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు, అది మనకి తెలియదు. సేమ్ అలాగే మరి అమ్మాయిలకి కూడా అబ్బాయిలు ఇలాగే మేబీ చేసి ఉండొచ్చేమో కదా. సో మీ పాయింట్లో ఇష్టమే కానీ ప్రేమ లేదంట, ఎందుకు? అది అబ్బాయి వెర్షన్ అమ్మాయి వెర్షన్ చెప్పండి. మీరు అబ్బాయిలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, అమ్మాయిలు కూడా ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? నాకు అలా ఎప్పుడు సిచ్యువేషన్ రాలేదు. నేను నిజంగా ఇష్టపడితే ఇష్టపడతాను, అది జెన్యున్గా చెప్తాను. అంటే అది నన్ను అడిగే కన్నా అఖిల్ని సాయిని అడిగితే బెటర్. అంటే జెన్యున్గా లవ్ చేస్తే జెన్యున్గా ఇష్టపడతా, జెన్యున్గా ఇష్టం ఇదని చెప్తాను. అంటే అబ్బాయిల యొక్క మైండ్ సెట్ని బట్టి మీరు ఏం చెప్తారు అంటున్నారు, మీ గురించి కాదు, పర్సనల్ గా. కొన్ని లక్షల మైండ్ సెట్స్ ఉన్నాయి. అంటే మనం ఎవరిది ఒకరికి ఉండే మైండ్ సెట్ ఇంకొకరికి ఉండదు, అందుకే మనం కరెక్ట్గా చెప్పలేం, అంటే కామన్గా కూడా చెప్పలేం. సో అడిగారు కాబట్టి నేను ఆలోచిస్తాను. ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ సొసైటీలో ఎక్కడైనా చూసేటప్పుడు జెన్యున్గా బాయ్స్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇంక నేనేమో మాట్లాడతా అంటే అమ్మాయిలు సెన్సిటివ్ గా ఉండరు. మరి చెప్పండి నువ్వు. ఓకే సార్, నువ్వు అబ్బాయిలు అన్నావు, అబ్బాయిలు కంప్లీట్ చేసిన తర్వాత అమ్మాయిల దగ్గరికి వద్దాం అని. అబ్బాయిని కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అమ్మాయిలు కూడా నేను ట్రై చేస్తాను చెప్పడానికి. చాలా సెన్సిటివ్ ఉంటారు. అంటే ఎవరైనా ఒక అమ్మాయి తన మీద ఇష్టం ప్రేమ చూపిస్తుంటే ఇంక ఇదేంటి నాకు అమ్మాయి నాకు లోకం, ఇంకా నాకు ఏం వద్దు అని అనుకుంటాడు. రేపు పొద్దున్న మళ్ళీ అది ఆ అమ్మాయి ఇంట్లో ఇష్యూవా, లేదంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా, లేదా ఇంట్లో మ్యారేజ్ ఏదో చూసి, లేదంటే అబ్బాయి వద్దని అన్నారా, మళ్ళీ అమ్మాయిని వదిలేసి మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళటం మనసు చాలా భారంగా ఉంటుంది. అప్పటి వరకు మనసులో వేరే వాళ్ళు ఉండి మళ్ళీ వేరే వాళ్ళు అది అయ్యి మర్చిపోయేలోపు మా వాడికి మళ్ళీ ఇంకొకరు తగులుతారు, మళ్ళీ వాళ్ళు అలా కనెక్ట్ అవుతారు. అంటే జనరల్గా యూజువల్గా చెప్తాను ఎవరికైనా బాయ్స్కి, అమ్మాయి అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి కూడా ప్రేమ చూపిస్తే, ప్రేమ చూపించకుండా మామూలు అది కాదు, ప్రేమ చూపిస్తే అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తేనే బాయ్స్ అలా అవుతారు నాకు తెలిసి. ఇంకంతే. అమ్మాయిల గురించి అమ్మాయిల గురించి అమ్మాయిలు కూడా సెన్సిటివ్, హ్యూమన్ ఎవరైనా. నేను అమ్మాయిని కాదు కాబట్టి నాకు కరెక్ట్గా అమ్మాయిలు తెలియదు, అందుకని ఏం చెప్పలేకపోతున్నాడు. ఎస్కేప్ కాదు నాకు నిజంగా. మీ వైఫ్ మిమ్మల్ని ఎంత లవ్ చేస్తారు, ఎంత కేర్ ఆ పాయింట్ లో చెప్పండి. అలా అయితే హ్యాపీ అని. ఇప్పుడు నేను చూస్తాను మా మిస్సెస్ని. ఇంకొకటి, అమ్మాయిలు ఒకళ్ళు లవ్ చేస్తే ఇంకా వాళ్ళకి కళ్ళ ముందు ఇంక వేరే ఎవరు కనపడరు, వాళ్ళే దేవుడు, వాళ్ళే ప్రపంచంలా ఉంటారు. వాళ్ళు కొంచెం ఏమాత్రం నచ్చంది చేసినా, ఇరిటేట్ అయినా, వాళ్ళకి నచ్చలేదా ఇంక మళ్ళీ జీవితంలో అబ్బాయిల మొహం చూడరు. అదైతే నేను మా ఫ్రెండ్స్ దాంట్లో చూశాను, చాలామంది చూశాను. అది మరి మీకు జరిగిందో లేదో నాకు తెలియదు, మీరు అమ్మాయిలే కాబట్టి నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అది ఇష్టపడితే వాళ్ళు బాగా ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు వద్దు అనుకుంటే ఇంక లైఫ్లో మళ్ళీ వాళ్ళు జోలు వెళ్ళరు. మళ్ళీ మనసు రావాలి కలవాలి అంటే అది చాలా రేరు, జరగని పని. ఏమో ఎక్కడైనా ఏదైనా జరిగిద్దేమో, అది వేరే విధంగా అయ్యి ఉండొచ్చు, కానీ హార్ట్ఫుల్గా అయితే మాత్రం ఆ ప్రేమ అనేది మళ్ళీ మళ్ళీ రాదు నాకు తెలుసు. చూసారు సార్, తెలీదని అమ్మాయిల గురించి ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు. ఉన్న ఫ్రెండ్స్ది కానీ ఇది కానీ ఇంట్లో మా మిస్సెస్ ఇది కానీ ఇది చూసి నేను చెప్తున్నాను. సూపర్. సో డైరెక్టర్ గారు ఇంతగా మరి రాశారు కదా, అడిగేద్దాం డైరెక్టర్. ఆయన్ని అడుగుదాం. అబ్బాయిల విషయంలో చెప్పారు కాబట్టి నేను అమ్మాయిల పాయింట్ లోనే అడుగుతాను. సాయి గారు చెప్పండి. టోటల్ లాస్. అమ్మాయిల్ని ఎందుకు మీరు ట్రూగా లవ్ చేస్తున్నట్టు చూపించట్లేదు, ఇది నా క్వశ్చన్. అంటే బేసిక్గా అమ్మాయిలు కూడా, అంటే నేను రాసిన కథలో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఏదో ఒక అంటే జెన్యున్ ఉంటుంది, వాళ్ళకి రీజన్స్ ఉంటాయి. కానీ బేసిక్గా అమ్మాయిలు అన్నీ చెప్పుకోలేరు చాలామందికి. సో వాళ్ళు చెప్పుకోలేక ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చెప్తే ఒకవేళ వాడు ఫీల్ అవుతాడేమోనో, లేకపోతే వాడు ఇంకేదైనా చేసుకుంటాడనో, లేకపోతే వాడు ఇంకేమైనా చేస్తాడనో వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు అందుకని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు.
సో అమ్మాయిలకి లవ్ విషయంలో కాదు ఇంట్లో కానీ చాలా ఉంటాయి. సో అందువల్ల వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కానీ మనం చూపించేటప్పుడు మనం ఒక అబ్బాయి స్టోరీ చూపిస్తాం కాబట్టి చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ దాన్ని డీకోడ్ చేస్తే మాత్రం అమ్మాయికి కూడా ఏదో స్టోరీ ఉంది, అది మనం బ్యాక్ ఎండ్ చూపిస్తాం అనమాట. అసలు ఏంటి రీజన్ ఏంటి అనేది మేము నెక్స్ట్ అయినా సరే నువ్వు చేస్తే కనుక అమ్మాయిది చేయి, అప్పుడు తనకు క్లారిఫై Yeah. అయిపోయింది. మళ్ళీ నీ డౌట్ అడగదు. Yes. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి ఉండాలి లేదు లేదు ఉండాలి సార్ ఉండాలి. Justification కదా. అమ్మాయిలకు ఉండద్దా? యా ఎవరైనా అబ్బాయిలకైనా ఉండేది. విష్క అమ్మాయిలకు కూడా బ్రో ఏమంటావు అఖిల్ బ్రో? కాశేఖర్ మాస్టర్, మరి అమ్మాయిలు ముగ్గురిని లవ్ చేస్తే ముగ్గురు వదిలేసి వెళ్ళిపోయారు, మరి ఈ అబ్బాయి కూడా అమ్మాయిని కూడా వదిలేస్తూ ఉంటాడు కదా. అవును, ఒక అమ్మాయిని వదిలేస్తాడు, ఏదో రీజన్ చెప్తాడు, బ్రేకప్ అంటాడు, వాడికి అనుమానం పిచ్చాచినో సైకోతోనో వదిలేస్తాడు. విత్ ఇన్ డేస్ లోనే చాలా తొందరగా కనెక్ట్ అవుతాడు అమ్మాయికి. ఫస్ట్ లో బ్రేకప్, సెకండ్ లవ్ అంటాడు. మరి ఇవన్నీ చూపించాలి కదా. మరి అంటే ఆల్మోస్ట్ అలాంటివి చూపించము, అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అవన్నీ, సైకోపాత్ ఇవన్నీ. సో ఒక అబ్బాయిని ఎలా తీసుకుంటారంటే వాడు ఒక సెన్సిటివ్ పర్సన్ ఉండి కొంచెం ఎమోషనల్ గా ఉంటే బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిని సైకోగా ఎప్పుడు చూపించలేదు. ఏడిస్తే సింపతి కోసం అంటారు. అంటే ఒక రీజన్ చెప్పి అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అంటేనే ఇంకా అక్కడ అమ్మాయి మరి జీరో అన్నట్టే కదా. రీజన్ ఒకటి చూపిస్తే సరిపోదు కదా, అంటే అమ్మాయికి అసలు ఏమైంది ఏంటని చూపిస్తేనే అమ్మాయి కొంచెం ఆ జెన్యూనిటీ ఏంటో తెలుస్తుంది. అమ్మాయి అబ్బాయి అనేది లేదు, సిచ్యువేషన్ అంతే. ఎవరికైనా ఒకటే, ఎవరికైనా ఒకే మనసు. సరే నేను ఏదో ఏడిపిద్దామంటే పర్సనల్ గా కనెక్ట్ మీరు సపోర్ట్ చేసేస్తారు సాయి గారికి. నెక్స్ట్ సిరీస్ అయినా సరే నేను అలా చేస్తానండి అని అనిపిద్దామని. అంటే ట్రై చేస్తాను తప్పకుండా అలాంటివి చేయడానికి. ఈసారి అమ్మాయిని అయితే సైకోగా అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో ప్లాన్ చేస్తే సారీ అదే జెన్యూన్ గా చూపిస్తాను. ఇప్పుడు మనోడు అమ్మాయి అయిపోయిందని చెప్పి మనోడు మందు తాగుతున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, మరి అలాగే అమ్మాయిని కూడా చూపించాలంటున్నారు. చూపించాలి, అది కూడా చూపించాలంటే చూడు. యాక్సెప్ట్ చేయరు మాస్టర్, అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. చూడు ఏమో మాస్టర్, నాకు అమ్మాయిని అలా చూపించడం నాకు ఇష్టం. కరెక్టే, అలా మనసు ఒప్పదు మాస్టర్. చెప్పుంటే నేను యాక్సెప్ట్ చేసేవాడు కాదేమో, అలా చెప్పుంటే యాక్సెప్ట్ చేసాను. ఎందుకంటే అమ్మాయిలు అంటే మాకు దేవతల్లాగా, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఒక మంచి పొజిషన్, డివైన్ పొజిషన్ లో ఉంటారు. అమ్మాయిలు సీరియస్ గా మాస్టర్ మాట్లాడితే అఖిల్ మందు అంతే తాగుతున్నట్టు స్మోక్ చేస్తున్నట్టు కాకుండా పాప మా అమ్మాయి ఫుడ్ తినకుండా, అలానే జాబ్ కి వెళ్ళకుండా, అమ్మాయి తనలో తను సఫర్ అవుతూ ఒంటరిగా కూర్చుంటే అలా కూడా చూపించచ్చు కదా. యా చూపించాను, అలాగే చూపించచ్చు. కానీ వీళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం ఎందుకు? చూపించాను కదా సార్. మరి అమ్మాయి చేసే పని అమ్మాయి చేయలేదు కదా సార్. కదా మాస్టర్. సఫరింగ్ ఈస్ పర్సనల్ అని వదిలేస్తాడు ఇలా. బతుకు చెట్క బండి ఇది, అటు ముగ్గురు ఇటు ముగ్గురు కూర్చోబెట్టారు. అవును కదా, మా షెడ్ వెళ్ళిపోతుందని ఆయన ఏమో మధ్యలో మీరు ఏమంటారు అంతే ఫుల్ సపోర్ట్. నేను మీరు మాట్లాడి నేను తీసుకుంటున్నాను కానీ చెప్పండి లావణ్య గారు, అంటే లైక్ మీకు ఇందులో బాగా ది బెస్ట్ సీన్ అనిపించింది ఏంటి, మీకు బాగా కనెక్టివిటీ అయిన సిచ్యువేషన్ ఏదైనా ట్రైలర్ లో రిలీజ్ అయిన దాంట్లో అయినా సరే చెప్పొచ్చు. బేసిక్గా నా ఫేవరెట్ సీన్ అయితే నా ఇంట్రొడక్షన్ సీన్ నాకు చాలా ఇష్టం. కరెక్ట్గా అనుకోకుండా అదే టైంలో వర్షం పడడం మాకు ప్లస్ అయిపోయింది. మాయా వర్షాకాలం అండి, మామూలు పడుతూనే ఉంటుంది అంతే, కానీ వర్షాకాలం వర్షం ఉండదు, కానీ వర్షం ఉండదు. నాకు అంతే ఆ సీన్ గురించి చెప్పడానికి నాకు అది చాలా ఇష్టం. సూపర్. ఆ తర్వాత ఒక మంచి సీన్ పడుతుంది వీల్ది, అది మీరు చూడండి, అది చూస్తేనే మీరు ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అంతేనా? ఎస్. మరి మీకు స్టోరీ అంతా నచ్చిందా? యాజ్ ఏ గర్ల్ గా నచ్చిందా? అంటే అమ్మాయిలకు కూడా ఉంది అయితే మెసేజ్. అంటే లైక్ ఇందాక చెప్పినట్టే ఇట్స్ నాట్ అబౌట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇట్స్ అబౌట్ ద సిచ్యువేషన్. మాకు ఆ ట్రైలర్లో చూసేటప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ సాయి గారు వెనకాతల మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు, సర్ప్రైజింగ్గా, థ్రిల్లింగ్గా స్టోరీ చూసేటప్పుడు రివీల్ అవుతూ ఉంటుంది. అంతేనా సాయి గారు? ఎంత ట్రై చేశానండి మీతో ఈ విషయం చెప్పిద్దామని, చివరికి నాతోనే చెప్పించారు మీరు. ఎస్. సో బాగా అల్లరి ఎవరు, కోతి పనులు చేసేది ఎవరు, లేజీ ఎవరు, నాటీ ఎవరు? అంటే అందరు అంతే ఉండేవాళ్ళు. సాయి గారు ఇది అస్సలు నేను ఒప్పుకోనండి. లేదు అంటే ఒక్కొక్కరు ఒక్కోలా అని కాదు, ఒక కేటగిరీ ఉంటది. అంటే వీళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్ నాటి అయినడే కామన్ పాయింట్స్ 2 అలాగనే చెప్పును, వీళ్ళు ఇది వీళ్ళు ఇది వీళ్ళు ఇది అని.
బేసిక్ గా నాటి అంటే ఆయననే, ఆయన గురించి ఆయన చెప్పుకోలేడు కాబట్టి నేను చెప్తున్నా హీఈస్ వెరీ నాటి. హీఈస్ నాట్. ఓకే, నెక్స్ట్ అఖిల్ గురించి చెప్పు. అంటే అఖిల్ మంచి పులిహోర, అంటే సెట్ లో బాగా కలుపుతా ఉంటాడు అందరినీ. పికిల్స్ ఎందుకు ఎక్కువ? అది ఆయన పర్సనల్ అన్నమాట. సో అంటే షూట్ అయిపోయిన తర్వాత తను ఇంటికి వెళ్ళి పడుకుంటాడేమో అనుకుంటాం, కానీ పికిల్స్ కోసం వెళ్తూ ఉంటాడు అతను. ఏం పికిల్? చికెన్ పికిల్ అని, ప్రాన్స్ పికిల్ అని. అంటే మాస్టర్ నిజంగా నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం మాస్టర్, సో అందుకే పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నాం మాస్టర్. అంటే హోమ్లీ ఫుడ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం మాస్టర్, అందుకని చెప్పి పికిల్ డే వాళ్ళు ఇచ్చి చేసుకుంటున్నారు. ఇట్స్ డీపర్. పికిల్, చికెన్ పికిల్ కోసం ఇంకొక హోమ్ పికిల్ కి వెళ్తున్నాడు. ఎగ్జాక్ట్లీ వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళే ముందు ఎనర్జీ కోసం రెడ్ బుల్ ఎందుకంటే షూట్ ప్యాకప్ టైం లో తెప్పించుకుంటాడు అంటే రెడ్ బుల్. అది అర్థం కాదు, ఎవరు ముందు తెప్పించుకుంటారు. ఒక్క దానికి ఇన్ని కనెక్ట్ అయ్యాయి అంటే మరి ఇది మామూలు విషయం కాదు. నువ్వు కనెక్ట్ చేస్తావు. వచ్చిన తర్వాత నైట్ పడుకోలేదు ఎందుకు అంటే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటాను అన్నావు కదా అంటే, లేదు బ్రో ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను, నేను క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతున్నాను బ్రో నేను అని చెప్పేవాడు అనమాట. చెప్తుంటే ఏదో బ్యాక్ స్టోరీ ఉంది. ఏం పచ్చడి, నా పచ్చడి దగ్గరికి ఆ పచ్చడి వస్తాడు అని, ఆ పచ్చడి దగ్గర నేను వెళ్తానని, నా ఏదో ఉంది బ్యాక్ స్టోరీ. సరే మీ పచ్చల గౌరవం చాలు, మాకెందుకులే. నెక్స్ట్ సిరీస్ లో ఎప్పుడు శేఖర్ మాస్టర్ ని అందులో చూస్తున్నాం మేము, ఏదైనా ఉందా చూసి? బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ లో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ అది శేఖర్ మాస్టర్ కి అనుకున్నాం, ఇంతవరకు మాస్టర్ కూడా చెప్పలేదు నేను. సో ఇది ఫస్ట్ టైం మాస్టర్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, మళ్ళీ అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి అడగలేదు. అంటే నాతో అనుండే మాస్టర్ బట్ నాకు కూడా తెలియదు, తర్వాత చేయట్లేదు అన్నారు. డిసప్పాయింట్ ఇంకా మళ్ళీ లేదు చూద్దాం నెక్స్ట్ సిరీస్. ఈ లైఫ్ ఇది చాలా లాగుంది బాబు. లేదు సార్, ఒక మంచి కొరియోగ్రాఫర్, మంచి సక్సెస్ ని చూసాము. ఇప్పుడు సిరీస్ తో మంచి సక్సెస్ ని చూస్తున్నాము. కొంచెం అలాగా మాకు కూడా యాక్టింగ్ లో చూడాలని ఉంది సార్, మాకు కూడా స్టెప్స్ తో. కానీ చాలా ఫన్ గా అండ్ చాలా సరదాగా ఉంది. అండ్ సిరీస్ మాత్రం సార్ ట్రైలర్ సుకుమార్ సార్ తో లాంచ్ చేయించారు. అతని హ్యాండ్ చాలా 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 బెస్ట్ హ్యాండ్ అని వినడం జరిగింది. అండ్ సిరీస్ కూడా చాలా బాగా ఇష్టం కూడా సుకుమార్ సార్. లక్కీగా అది నిజంగా వెరీ లక్కీ. న్యూ ఇయర్ మంచి స్టార్ట్. 2023 లో ఫస్ట్ వెబ్ సిరీస్ ఈ ఇయర్. కరెక్ట్ కదా? సూపర్. మాకు ట్రైలర్ లోనే ఇంత క్యూరియాసిటీ ఉంది అంటే 100% అందరూ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ థర్డ్ అమ్మాయితో అయినా సరే మనోడు కంటిన్యూ చేస్తున్నాడా, పెళ్లి చేసుకుంటున్నాడా, మళ్ళీ లైఫ్ లో అది తెలీదండి. అది చాలా అది మిందపడి అదొక పెద్ద ఇలకత బఫలి అన్నమాట. చూస్తే కనుక లెట్ దెమ్ సీ. నిజంగా అంత మంచిగా, మంచి థ్రిల్లర్తో, మంచి సర్ప్రైజింగ్గా స్టోరీ అయితే చాలా బాగుంది. ప్రతి యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ట్రైలర్ అయితే మాత్రం మాకు అనిపించింది. అండ్ మంచి సూపర్ సక్సెస్ సిరీస్ వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, సార్ మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఎంటైర్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. టీం అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే యూజువల్గా మాకు మార్నింగే 6కి లెగుస్తాం, షూట్స్కి వెళ్తాం, ఒక్కోసారి లేట్ నైట్ అవుతుంది. వీళ్ళు లేచి కంటిన్యూగా 4-5 డేస్ షూట్ బిగినింగ్ మాత్రం అందరూ పండు యాపిల్ లాగా ఉన్నారు, షూటింగ్ లాస్ట్లో అందరూ బాగా అలా లాగేసి ఉన్నాయి సాంగ్ ఎండ్కి. కానీ అందరూ చాలా బాగా కష్టపడ్డారు. మన సుమన్ టీవీ తరపున మీకు చెప్తున్నా చాలా థ్యాంక్స్. ఆ సాంగ్ అప్పుడు మాత్రం చాలా బాగా కష్టపడ్డారు. మేము చాలా లక్కీ మాస్టర్, అంటే మీతో వర్క్ చేయడం ఇట్స్ హానర్, ఇట్స్ బ్లెస్. అదైతే సీరియస్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. సార్ చెప్పండి, థ్యాంక్ యూ సాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏదో ఒక రోల్ ఉంటదండి. అయ్యో అట్లేం లేదు, నేను జెన్యూన్ గా చెప్తున్నా. అంటే చిరంజీవి సార్ తో ఇప్పుడు చేస్తాను అఖిల్ గారు, సీరియస్ తీసుకున్నారు ఇదే ఛాన్స్ కొట్టడానికి. లేదు అంటే ఐ వాంటెడ్ టు టెల్ దట్ థ్యాంక్ యూ చెప్పాలనుకున్నా, చెప్తున్నా అంతే. సార్ ఇంకా మంచి వెబ్ సిరీస్ చేయాలి ఇంకా మీ ఛానల్లో ఇలాంటివి. ఇంకా నిజంగా అంటే అఖిల్ గారిది బిఫోర్ చూసాం, ఐ థింక్ ఈ సిరీస్ తో తనకంటే ఇంకొక మంచి నేమ్ వస్తుందని చాలా హోప్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, తనైతే అసలు యాక్చువల్ గా తమిళ్ యాక్ట్రెస్ లా కనిపిస్తున్నారు. చెప్తాను కదా, ఈ సిరీస్ రిలీజ్ అయితే ఫస్ట్ సంయుకి ఎలా పేరు వచ్చిందో అలాగా లావణ్యకి చాలా మంచి పేరు వస్తుంది. ప్లస్ తినికి మంచి పేరు, అంటే ఆల్రెడీ సంయుకి అఖిల్ అయితే చాలా పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యాడు, చాలా న్యాచురల్ చేశాడు.
విక్కీ అయితే చెప్పనక్కర్లేదు క్యారెక్టర్ ఆయన కోసం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే జీవించండి వితిక దగ్గర నుండి మొత్తం జీవించడమే. చాలా లైవ్లీగా చేశాడు, నాకు బాగా వెరీ నచ్చింది. క్యూరియాసిటీ ఉంది సార్, ఎప్పుడు సిరీస్ రిలీజ్ అయితే సీన్స్ ఎలా చూడాలి అనేది. మొత్తం చూసాక మీరు షాక్ అవుతారు. షాక్ అయ్యారా అన్నట్టు ఉంటుంది. ఎలా ఇచ్చారా? ఇప్పుడు కాదు, లైఫ్లో మేము ఏ హైట్స్కి వెళ్ళినా కూడా ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు శేఖర్ స్టూడియో. లైక్ ఇది ఇంత ఈజీ కాదు. చాలా సిరీస్ అవి చేసా. నేను వచ్చింది కానీ అంత రాలే యాక్చువల్లీ, కానీ ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు ఒక అరౌండ్ 20-25 మెంబర్స్ దాకా పెట్టుంటారు తెలియని వాళ్ళు కూడా నాకు స్టోరీలో ట్యాగ్ చేసి. సుకుమార్ సార్ అన్నది, ఆ మాట అన్నది, ఇదంతా నాకు ఎందుకో నాకు ఇది బ్రేక్ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఇది వస్తే మాత్రం డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నిజంగా, ఆ క్యారెక్టర్ ఎవ్వరికి స్టోరీ చెప్పినా ఫస్ట్ ఆ క్యారెక్టర్ బాగా లైక్ చేస్తారనమాట. దానికి చాలా మంది పెడదాం అనుకుంటే ఫస్ట్. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు విక్కీ అన్నాడు, అంత మంచి క్యారెక్టర్ ఎవరో విక్కీ అన్న నాకు ఎప్పుడు నీకు తెలియదు. అవును, రాకముందు ఏం చేస్తాడంటే తను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు మాస్టర్ కూడా ఒప్పుకొని అది చేయడం బట్టి ఇప్పుడు మాస్టర్ ఇప్పుడు నచ్చింది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో అట్లా లేకపోయి ఉండే. తెలియదు కదా ఎవరో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు. సో హీ ప్రూవ్డ్ ఇట్ అన్నమాట. నాకు ఎప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ పూజ రోజే అర్థమైపోయింది. ఎక్ట్ గారు ఉంది. అవును మా సార్, నేను డే 1 ఫస్ట్ టైం ఇట్లా కలవగానే ఓకే విక్కీ కరెక్టే, వినపడే పేరు అవుద్ది అనుకున్నాను నేను. నిజంగానే ట్రైలర్లో కూడా మంచిగా చాలా బాగుంది. అండ్ మీ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ మీ స్లాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ డైలాగ్ డెలివరీ కానీ చాలా న్యాచురల్గా ఉంది. అంటే ఎవరిది యాక్ట్ చేసినట్లేదు. మాయా, సత్య, అఖిల్ అంతా కూడా. హారిక కూడా హారిక ఇంకా హారికది నాది ఒక ట్రాక్, అది వేరే. పెళ్ళి అయిపోయింది కదా, అసలు తనది ఏంటి మ్యాజిక్ నాకు అర్థం కావట్లేదు. దాని గురించి ఏం చెప్పలేము, సిరీస్ చూడండి. అమ్మ దొంగ, మాకు కూడా తెలియదు, చాలా తెలియదు మాకు. అన్ని తెలిసినట్టున్నాయి కానీ తెలియని చాలా ఉన్నాయి. మీరు ఎంత ఎక్సైటెడ్ మేము కూడా చూసేస్తాం. అది చెప్తే మా డైరెక్టర్ సీల్ కట్ చేస్తారండి తర్వాత మా ఎడిటింగ్ లో, ట్రిమ్మింగ్ లో. ఎస్. అండ్ ఎంటైర్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మళ్ళీ సక్సెస్ లో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఫర్ హ్యావింగ్ ఆల్ of us here. థ్యాంక్ యూ మచ్.